యొక్క సంక్షిప్త సారాంశాన్ని అద్భుతంగా అక్షరీకరించిన మన కవి రచయిత దండకడియం అనే ఒక పుస్తకం ఉంది. దానికే కేంద్ర సాహిత్య అవార్డు, యువ పురస్కార అవార్డు గ్రహీత. మీరు ఆ పుస్తకం కూడా చదివితే ఈయన శక్తి, ఈ ముందు మాటలో అంతటి ఆ సంక్షిప్తత, అంత గొప్ప పుస్తకాన్ని అంతా రంగరించి సినారి అంటాడు, గగనమంత భావం ఒక పదం అవ్వాలని, కొండలాంటిది కూడా ఒక ఉండలో చెప్పాలని అట్లా చెప్పిన రచయిత తగుళ్ళ గోపాల్ గారిని ఈ వేదిక మీద ప్రసంగించాల్సిందిగా కోరుతాం. స్తూపాలై నిలబడిన వీరులందరి దగ్గరికి గుండె పుష్పాన్ని తీసుకొని వచ్చిన మీ అందరికీ పేరు పేరున మట్టి దండాలు చెప్తున్నా. అన్ని ఋతువుల్లోనూ మోదుగు పూల వనాన్ని కలగంటున్న భూపతి వెంకటేశ్వర్ల సార్కు, గౌరవ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి సార్కు, నా చిట్టి చేతులు సక్కని రాతలు నేర్వలేదని మా బాల్యాన్ని కండ్ల ముందు చూపిన చింతల యాదగిరి అన్నకు, అప్పుడే కన్ను తెరిచిన నా అక్షరానికి తొట్టెలగట్టిన కవి యాకూబ్ సార్కు, వరవ్వ బతుకు యుద్ధాన్ని పాటగా, కథగా, కవిత్వంగా మలిచిన పస్నూరి రవీందర్ అన్నకు, నాయనా నీ కథలు వింటూ నేను కమ్యూనిస్టుని అయితిని అని గొంతెత్తి పాడిన బుద్ధగీతము జయరాజన్నకు, సామాన్యుడే నా హీరో అని ఇప్పుడున్న కాలంలో ఎంతోమంది గురించి రాసిన సుబ్బు ఆర్వి అన్నకు, ఈ త్యాగాల తోవలో నడుస్తున్న వెంకటేష్ అన్నకు, మోహన్ అన్నకు, అన్నిటికంటే కూడా ఈ 10 రోజులు నెత్తుటి వాక్యాల సాళ్ళ గుండా నన్ను నడిపించి నన్ను నాకే కొత్తగా పరిచయం చేసిన విప్లవ్ అన్నకు, విజయ్ అన్నకు చాలా ధన్యవాదాలు. అన్న ఈ పుస్తకానికి ముందు మాట రాయమన్నప్పుడు చాలా భయపడిన. నిజానికి ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరికీ ఏదో ఒక రకంగా ఉద్యమాలు తెలుసు, పోరాటాలు తెలుసు. ఎట్లాంటి పోరాటము, ఉద్యమాలు తెలియని వాడిని నేను ఎందుకన్నా అని చెప్పిన. తర్వాత వీళ్ళ జీవిత కథలు మొత్తం రాస్తుంటే నాకు సుత్తే కొడవలి భాష తెలియకపోవచ్చు, కానీ సుత్తెగొట్టే వడ్డెరొల్ల కాయలు కాసిన చేతులు తెలుసు, ఇంటర్లో కంకర్రాలకు మోసిన బతుకు నేపథ్యం నాది అని నేను అనుకున్నా. రక్తం కన్నా కన్నీళ్లు గొప్పవి అని అంటాడు కొప్పర్తి మాస్టరు. రక్తము 4 గ్రూపులుగా విడిపోతుంది, కానీ కన్నీళ్ళు ఎట్లా విడిపోవు. ప్రపంచ తల్లుల కన్నీటి భాష ఒకటే. ఆ కన్నీటి భాష నాకు తెలుసు కాబట్టి నేను దీనికి రాయగలను, నేను దీని మీద మాట్లాడగలను అని నేను ఈ పుస్తకంలోకి వెళ్ళిన. అమరవీరుల గురించి చెప్పుదామనుకున్నప్పుడు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని నాకు అర్థం కాలేదు. పుట్టుక నుంచి మొదలు పెడితే పేదరికపు కన్నీటి వాగులు తగులుతుంటవి, మరణం దగ్గరికి పోతే నెత్తుటి వాగులు తగులుతుంటుంటవి. ఈ మధ్యలో నేను ఎక్కడి నుంచి మొదలు పెట్టాలని నాకు నేను సతమతమైన సందర్భాలు ఎన్నో. నిజానికి ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే అనే పాట మనందరికీ తెలుసు. ఈ అమరవీరుల గురించి చదువుతున్నప్పుడు కూడా ఒక పాషన్న లేకపోతే మనం ఏమైపోయే వాళ్ళమో, ఒక సాటు అంతయ్య లేకపోతే మనం ఏమైపోయే వాళ్ళమో అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. నిజంగా వీళ్ళు కమ్యూనిస్టులు కాదు, మనం వీళ్ళను కమ్యూనిస్టులుగా పేరు చెప్పినాం, కానీ వీళ్ళు గొప్ప సంఘ సంస్కర్తలు, వీళ్ళు గొప్ప అంబేద్కరిస్టు భావజాలం ఉన్నవాళ్ళు. ఇబ్రహీంపట్నంలో గవర్నమెంట్ కాలేజీ కట్టడానికి ప్రధాన కారణము పాషన్న నరహరి. మంచాల మండలం చుట్టూ ఉన్న స్కూళ్ళలో చాలా స్కూళ్ళు అప్గ్రేడ్ కావడానికి, 5వ తరగతి నుంచి 10వ తరగతి కావడానికి ప్రధాన కారణము నరహరి. వీళ్ళందరి చరిత్రలు ఇక్కడ ఉన్నాయి. రాత్రిపూట బడిపెట్టి చదువు చెప్పించిన ఎంతోమంది గొప్ప వీరులు ఈ పుస్తకాల్లో ఉన్నారు. ఎంత
ప్రజలందరూ చదువుకుంటేనే వాళ్ళ బతుకులు బాగుపడతవి అని చెప్పిన అంబేద్కరిస్టు భావజాలం కలిగిన గొప్ప సంఘ సంస్కర్తలు అని నాకు అనిపించింది. నిజంగా వీళ్ళు లేకపోతే ఈరోజు ఈ అక్షరాలు మన దగ్గరికి చేరేవి కావు, మనం ఇంకా 2-3 తరాలు వెనుకబడిపోయి ఉండేవాళ్ళమేమో అని నేను అనుకుంటుంటా. ఈ పుస్తకంలో ఉన్న చాలామంది అమరుల వీరులకు పుట్టిన తేదీలు లేవు. ఇంతకు నేను ఎప్పుడు పుట్టాను అని ఒక కవిత రాసుకున్నా. అందులో స్కైలా పడ్డప్పుడో, చెరువు కట్ట వేసినప్పుడో, గుడి కట్టినప్పుడో, గుడిలో లింగం మాయమైనప్పుడో, ఇవే కదా మా అన్నలకు చరిత్ర రాసిపెట్టిన పుట్టినరోజులు. నాయన పెదనాయనులు మాత్రం మా చేత ఫోటోల కింద మరణం తేదీ రాయించుకొని పోయిండ్రు అని ఆ పుస్తకంలో రాసుకున్నా, నేను నా కవితలో రాసుకున్నా. ఈ అమరవీరులందరూ కూడా పుట్టిన తేదీలు లేని వాళ్ళు, మనందరితోటి మరణం తేదీ రాయించుకొని పోయిన వాళ్ళు, మనందరికీ నాయన లాంటి వాళ్ళు, పెదనాయనలు లాంటి వాళ్ళు. వాళ్ళు ఇప్పుడుంటే మనము ఆ విధంగా మనం పిలుచుకుంటాం. నిజానికి చదువు కోసం రాత్రి బడులు పెట్టిన వాళ్ళు కొందరు, గ్రంథాలయాలు ఏర్పాటు చేసిన వాళ్ళు కొందరు, ఊర్లకు రోడ్లు ఏర్పాటు చేసిన వాళ్ళు కొందరు. వీళ్ళు చేసిన తప్పేంది? నిజంగా వీళ్ళు బంగారు సాగు చచ్చిరా, మన తెలంగాణ భాషలో మాట్లాడుకోవాలంటే 100 ఏళ్ళు బతికి బంగారు సాగు చచ్చిండ్రా, వీళ్ళు చేసిన తప్పేంది అని అనుకున్నప్పుడు వీళ్ళు ఊరుకు రోడ్లు వేయడమే వీళ్ళు చేసిన తప్ప, ప్రతి ఊర్లో గ్రంథాలయాలు పెట్టడమే వీళ్ళు చేసిన తప్ప అని అనుకున్నా. మన పల్లెటూర్లలో ఆంజనేయ స్వామి గుడి లేని ఊరు ఉండదు అని అంటారు. ఈ పుస్తకం చదువుతున్నప్పుడు స్తూపాలు లేని ఊరు కూడా ఉండదు అని నాకు అనిపించింది. ఒక్కొక్క అమరవీరుడి గురించి చదువుతున్నప్పుడు ఆ అమరుడి జీవితంతో పాటు, ఆ అమరుడి పుట్టుకతో పాటు, ఆ గ్రామాల్లో ఉన్న సామాజిక చరిత్ర మొత్తము రికార్డ్ అయింది, ఆ గ్రామాల్లో ఉన్న రాజకీయ చరిత్ర మొత్తము రికార్డ్ అయ్యింది. మా సొంతూరు మాడుగుల మండలం కలకొండ. అటు నాగర్ కర్నూలుకు, ఇటు ఇబ్రహీంపట్నంకు మధ్యలో ఉన్న ఊరు. ఈ అమరవీరులను గురించి చదువుతున్నప్పుడు పాషా నరహర్లు మంచాల మండలము జాపాలకు చెందిన వాళ్ళు, సాటు అంతయ్య డిండి చింతపల్లికి సంబంధించిన అమరవీరుడు, ఎంఏ రహీం బొమ్మనపల్లి అచ్చంపేటకు సంబంధించిన వీరులు. వీళ్ళందరి గురించి చదువుతున్నప్పుడు అయ్యో వీళ్ళందరూ మా చుట్టుప్రక్కల ఉన్న ఊరోళ్ళు కదా, విప్లవన్న, విజయన్న మా ఊరు దాటుకొని పోయినట్టురు కదా, మా ఊరికి దగ్గర దాకా వచ్చినట్టురు కదా, నక్కర్త మేడిపల్లి దగ్గర ఉన్న రోషయ్య మా ఊరికి చాలా దగ్గర కదా, ఇంత చరిత్ర మా చుట్టుపక్కలనే ఉంది, మేము ఎన్నడూ దాన్ని చూడలేదు కదా అని అనిపించింది. ఇంకొక మాట, మా ఊరు కలకొండ పోతున్నప్పుడు ఒక పెద్ద స్తూపం కనిపిస్తుంది. ఆ స్తూపము 2 అన్నా చెల్లెళ్ళు నక్సలిజంలోకి పోయి చనిపోయినప్పుడు వాళ్ళని తీసుకొని వచ్చి అక్కడ పెట్టిండ్రంట. వాళ్ళ గురించి నేను ఎన్నడూ ఆలోచించలేదు కదా అని బాధపడ్డాను నేను. అట్లాంటి తెలియని చరిత్రలన్నిటినీ తొవిదీయడానికి ఈ పుస్తకము మనకు వేదిక అవుతుంది. వీళ్ళందరూ రచయితలు చెప్పినట్టు సామాజికంగా వెనుకబడిన వాళ్ళు. కమ్యూనిస్టు ఉద్యమాల స్వభావం ఎట్లుంది, అప్పటి కాలంలో వాళ్ళు చేసిన తప్పులు ఇట్లాంటివి అనేటివి కుల్లాం మాట్లాడినరు. తల్లివేరు గురించి మాట్లాడినరు, పరాయి కుట్రల గురించి మాట్లాడినరు. ఒకప్పుడు ఏ పల్లెను చూసినా కూడా భూస్వామ్య వ్యవస్థ ఉండేది. తెలంగాణ సాయుధ పోరాటంలో తెలంగాణ సాయుధ పోరాటాల తర్వాత ఊర్లలో ఉన్న దొరలు, పటేన్లు ఎవరైనా కూడా ఆ భూములను వదిలేసి పట్టణాలకు వచ్చిన చరిత్ర మన అందరికీ తెలుసు. భూస్వామ్య వ్యవస్థ కొంత తగ్గింది కానీ పెత్తందారి వ్యవస్థ ఎక్కడ కూడా తగ్గలేదు. ఆ పెత్తందారి వ్యవస్థ మీద పోరాటం చేసిన వీరులు వీళ్ళంతా. ఈ పుస్తకంలో నాకు నచ్చిన మరొక అంశము, ఇది వాళ్ళ జీవితాల గుండా ప్రవహిస్తున్నప్పుడు వాళ్ళ జీవితంతో పెనవేసుకున్న పాటతో ప్రయాణించినట్టు నాకు అనిపించింది. నిజానికి మేము చిన్నగా ఉన్నప్పుడు మాకు మా నాయన వాళ్ళు చెప్తున్నప్పుడు వినేది ఏంటంటే, కమ్యూనిస్టు ఉద్యమాలంటే పాటనే అని మాకు చెప్పేది. అన్నలు వచ్చిరు పాట పాడిపోయిండ్రు అని చెప్పేది. పాట అంటే
అన్నలు, అన్నలంటే పాట అన్నంతగా కలిసిపోయింది. అట్లాంటి ఎన్నో సామాజిక పాటలను ఈ పుస్తకంలో రికార్డ్ చేసిర్రు. ఒక సారా నిషేధాల మీద పోరాటం చేసిన వీరులు ఇందులో మనకు కనిపిస్తుంటుంటారు. ఈ అమరవీరులు చాలామంది కళాకారులు. బొమ్మెన శ్రీనివాస్ బుర్రకథలు చెప్పే గొప్ప కళాకారుడు. పాటల ఫైటర్ అని చెప్పిన బిల్లా సుధాకర్ సొంతంగా పాటలు రాసి గొప్ప గాయకుడు. వీళ్ళందరి గురించి చదువుతున్నప్పుడు మన కాలంలో ఉన్న బండి సత్యనన్ గురించి నేను కలుసుకోవాలనుకున్నా. ఈ 10 రోజుల్లో బండి సత్యనన్ కలుసుకొని ఆయన పక్కన ఫోటో దిగి నేను చాలా సంతోషపడ్డా. ఇంకా ఈ అమరవీరుల గురించి ఎక్కడన్నా యూట్యూబ్లలో దొరుకుతుందా సమాచారము ఇంతేనా అని నేను అనుకుంటున్నప్పుడు పాషా నరహర్ల మీద బండి సత్యన్న రాసిన పాట ఒకటి, బొంతా శ్రీనివాస్ రెడ్డి మీద రాసిన విప్లవ గుర్తులు అనే ఒక యూట్యూబ్ ఛానల్లో ఈ 2 పాటలు తప్ప మిగతా వాళ్ళ ఎవరి గురించి కూడా ఈ ప్రపంచానికి తెలియదు. విజయన్న విప్లవన్నల గొప్పతనం ఎక్కడ ఉందంటే అట్లాంటి ఎంతో మందిని తీసుకొని వచ్చి వీళ్ళు కూడా మన సమాజానికి సేవ చేసిన వాళ్ళు అని చెప్పడము ఈ పుస్తకం గొప్పతనం ఉంది అని నాకు అనిపిస్తుంది. వీళ్ళందరిట్లలో నన్ను బాగా కదిలించిన అందరూ కదిలించిన వాళ్ళే, కానీ ఎందుకో నాకు ఆలంపల్లి రోషయ్యను చదువుతుంటే నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే జీవితం అంటే ఏందో తెలియని సమయంలో కేవలం 20 ఏళ్ళకే చనిపోయిన అమరుడు. వాళ్ళ నాయన చిన్నగున్నప్పుడే ఎద్దుగొడిచి చనిపోయిండు. కుట్రల వల్ల రోషయ్య చనిపోయిండు. వాళ్ళమ్మ ఇప్పుడు ఏం చేస్తుంటావో కదా అని నాకు అనిపించింది. ఇంకా ఈ పుస్తకం గొప్పతనం ఏంటంటే మేము అమర గురించి రాస్తున్నాము, ఇదొక పెద్ద వ్యాసాల పుస్తకము, ఇదొక చారిత్రక పుస్తకం అని కాకుండా మేము అమరుల దగ్గరికి ప్రయాణం అవుతున్నాం అని మొత్తంగా అమరుల గురించి చెప్పకుండా ముందుగా ఆ అమరుల కుటుంబాల ఊర్లకు దారి చూపించారు. అక్కడ ఉన్న స్తూపాల దగ్గరికి తీసుకొని పోయిర్రు. ఆ స్తూపాలకు పట్టిన దుమ్మును దులిపిర్రు. తర్వాత అమరుల తల్లుల దగ్గర కూర్చొని ఒక్కొక్క కథ విని వీటన్నిటిని రికార్డ్ చేసిర్రు. ఇది నెవరెండ్ పుస్తకము. నాకు పుస్తకంలాగా అనిపిస్తలేదు. అమరుల తల్లులకు ఒక మళ్ళా వాళ్ళ బిడ్డను వాళ్ళ చేతుల్లో పెడుతున్న ఒక బిడ్డలాగా నాకు అనిపిస్తుంది. నాకింత నా అక్షరాలకు సజీవత్వం ఉందంటే ఈ పేజీ వెనుక ఉన్న అక్షరాలను చూసి నేను చాలా సంతోషపడుతున్నా. అందరికీ సెలవు. చాలా బాగా మాట్లాడింది కదా. తడియారని మాటలు, నిజంగా ఈయన మాటలు ఈయన అక్షరాలు అత్తుకుంటాయి. పుల్లలు పుల్లలుగా పువ్వు ఉండాలి బిడ్డ అని తల్లులు చెప్పినట్టుగా ఈయన అక్షరాలు కూడా పొడి పొడిగా ఒక మాట 2 మాటలనే కటక్ అనేటట్టుగా ఈయన భాష మనకు అర్థం కాదు. ఓ సందర్భాల్లో తెలంగాణ బుట్టుల్లో కూడా నేను నల్మేల భాస్కర్ లాంటి వాళ్ళతో అడిగి తెలుసుకుంటాను. ఇంతగా ఉంటుంది ఇది. ఓకే, ఏదేమైనా మరొక ధన్యవాదాలు తగుళ్ళ గోపాల్ గారికి. ఇప్పుడు అన్సంగ్ హీరోస్, మన హీరోలు, సామాన్యుల చరిత్రలే ప్రపంచ చరిత్రలు అంటూ రాస్తున్న ఏపీ నుంచి వచ్చిన సుబ్బు ఆర్వి సంక్షిప్తంగా మాట్లాడతాడు. మనం 10 నిమిషాలలో ఈ సమావేశం క్లోజ్ చేసుకుంటాం. నిజానికి ఇంతమంది మాట్లాడిన తర్వాత నాకు 10 నిమిషాలు చాలా ఎక్కువ అండి. 2-3 నిమిషాలు చాలు. సరే, 1 నిమిషం చాలు అయితే నాకు. ఇక్కడ వేదిక మీద, వేదిక ముందు అక్షరాలను ఆలింగనం చేసుకున్నటువంటి పెద్దలు, మిత్రులందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు. నిజానికి అందరూ తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు, తెలంగాణ గురించి మాట్లాడుతున్నారు. నాకు తెలంగాణ ఉద్యమం తెలియదు, కానీ తెలంగాణ ఉద్యమం గురించి, భాష గురించి, దాని భావోద్వేగాల గురించి నాకు బాగా పరిచయం. ఎందుకంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత తెలంగాణ సోదరులు రాష్ట్రాన్ని సాధించుకున్నారు, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ప్రత్యేక హోదా సాధించుకోలేదు.